నెల్లూరు జిల్లా జెడ్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో పూర్తి స్థాయిలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో వైసీపీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి వాకాటికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మైక్ ని విసిరేశారు. వాకాటి మైక్ విసిరిన ఘటనతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వైసీపీ టీడీపీ సభ్యులు పరస్పర దూషణలకు దిగారు. దాంతో పరిస్థితి అదుపు తప్పింది. చివరకు మంత్రులు నారాయణ, సోమిరెడ్డిలు కలగజేసుకోవడంతో వివాదం ముగిసింది. నెల్లూరులో జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, నెల్లూరు జెడ్పీ సమావేశం రసాభాసగా మారటానికి కారణం ఏంటి? వివాదం సద్దుమణిగిందా? దాని డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. అయితే తొలిసారిగా గెలిచినటువంటి ఎమ్మెల్సీలు గెలిచిన తరువాత ప్రారంభమవుతున్నటువంటి సమావేశం, అదేవిధంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోమిరెడ్డి హాజరవుతున్నటువంటి తొలి సమావేశం కావడంతో దాదాపుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. అయితే మీటింగ్ ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికి తాగునీటి సమస్య మీద చర్చ ప్రారంభించారు. అయితే టీడీపీ ఎమ్మెల్సీగా ఇటీవల గెలిచినటువంటి వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతుండగా వైసీపీకి చెందినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మైక్ కట్ చేసి వేరే జెడ్పీటీసీ సభ్యుడికి అవకాశం ఇవ్వడంతో ఒకసారిగా వాకాటి నారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యంగా తనను టార్గెట్ చేస్తూ జెడ్పీ చైర్మన్ వేరొకరికి మైక్ ఇవ్వడం కరెక్ట్ కాదని, ఎక్కడ సభా మర్యాదను జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పాటించడం లేదంటూ రేంజ్ లో వాకాటి నారాయణ రెడ్డి ఫైర్ అవడం జరిగింది. అయితే దీంతో వీరిద్దరి మధ్య దాదాపుగా 10 నిమిషాల పాటు వాగ్వాదం జరిగింది. అయితే ఒక దశలో పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి వాకాటి నారాయణ రెడ్డి చేతిలో ఉన్నటువంటి మైక్ ను కూడా కింద విసిరేయడం జరిగింది. ఓవైపు మంత్రి నారాయణ వాకాటి నారాయణ రెడ్డిని వారిస్తున్నప్పటికీ కూడా వాకాటి నారాయణ రెడ్డి ఎక్కడ తగ్గకుండా ఆయన జెడ్పీ చైర్మన్ ను విమర్శించడం జరిగింది. ఒక రేంజ్ లో ఫైర్ అవడం జరిగింది. అయితే చివరకు మంత్రి నారాయణ అదేవిధంగా సోమిరెడ్డి వారించడంతో వ్యవహారం ఒకసారిగా సద్దుమణిందని చెప్పాలి. అయితే వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న టైంలో దాదాపుగా 10 నిమిషాలు సభలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఒక గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. అయితే గెలిచినటువంటి మరి ఇద్దరు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా తమకు కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పి వారు కూడా వాకాటి నారాయణ రెడ్డికి మద్దతుగా వారు కూడా జెడ్పీ చైర్మన్ ను విమర్శించడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అటు చిలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, అదేవిధంగా కొవ్వూరు ఎమ్మెల్యే పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య కూడా ఓ దశలో తాగునీటి సమస్య చర్చ జరుగుతా ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి సభ ముఖ్యంగా తాగునీటి సమస్యల గురించి విస్తృతవుతున్నటువంటి సభలో అటు అరుపులు, కేకలు, వాగ్వాదాలకే ఈ సభ పరిమితమైంది. మధ్యలోనే మంత్రులు లేచి వెళ్ళిపోవడంతో ఇప్పటికి కూడా సభ కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. మోదీ, థ్యాంక్ యూ విజయ్.
జిల్లా జెడ్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో పూర్తి స్థాయిలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో వైసీపీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి వాకాటికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మైక్ని విసిరేశారు. వాకాటి మైక్ విసిరిన ఘటనతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వైసీపీ టీడీపీ సభ్యులు పరస్పర దూషణలకు దిగారు. దాంతో పరిస్థితి అదుపు తప్పింది. చివరకు మంత్రులు నారాయణ, సోమిరెడ్డి కలుగజేసుకోవడంతో వివాదం ముగిసింది.